కొత్తగా పెళ్లైన కాన్పూర్కి చెందిన శుభం ద్వివేది షాట్ ఇన్ ద హెడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అటాక్స్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ. ఈసారి పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ మనం ఏంటో రుచి చూపించాల్సిందే. జూలైలో మొదలవబోతున్న అమర్నాథ్ యాత్ర నౌ ఫేజెస్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఈ రోజు మనం ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పక్క అది వింటే మన రక్తం మరిగిపోతుంది. అదే 2025 పహల్గామ్ టెర్రర్ అటాక్. జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తుండగా బైసరాన్ వ్యాలీలో సడన్ గా గన్ షాట్స్, టూరిస్టుల అరుపులు మొదలయ్యాయి. 26 మంది ఇన్నోసెంట్ లైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ జీవితాలు సడన్ గా స్టాప్ అయిపోయాయి. అండ్ ఏ పీస్ఫుల్ వ్యాలీ స్టెయిన్డ్ విత్ బ్లడ్. ఈ ట్రాజెడీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుతుంది? లెట్స్ డైవ్ ఇంటు దిస్ పిన్ టు పిన్ డీటెయిల్డ్ అనాలిసిస్ విత్ హెవీ హార్ట్స్. సో స్టే విత్ మీ అంటిల్ లాస్ట్ మినిట్. వాట్ హ్యాపెండ్ ఇన్ పహల్గామ్? అది ఏప్రిల్ 2022 ఆఫ్టర్నూన్ 2:30 PM. జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో పహల్గామ్ ఏరియాలో ఉన్న బైసరాన్ వ్యాలీ. మనం దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడు ఫ్యామిలీస్, టూరిస్ట్ అండ్ పిల్లలతో హ్యాపీగా ఉండే ఆ వ్యాలీలో సడన్ గా 4 టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ లో ఫారెస్ట్ నుంచి దిగి వచ్చి దయా కనికరం అనేది లేకుండా ఓపెన్ ఫైర్ మొదలెట్టారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓపెన్ గా ఉండే ఆ వ్యాలీలో టూరిస్టులకి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఐ విట్నెసెస్ చెప్పిన స్టోరీస్ ఉంటే మన హార్ట్ హెవీ అయిపోతుంది. यहाँ पे रहो, हम साथ में. मैडम, ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. పల్లవి అక్కడ సర్వైవ్ అయిన ఒక అమ్మాయి. షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఏం చెప్తుందంటే, మేము పానీపూరి తింటుంటే మై హస్బెండ్ మంజునాథ్ వాస్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ అని. వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడని, నన్ను కూడా చంపేయమని, కానీ వాళ్ళు గో టెల్ దిస్ టు మోడీ అని అన్నారని కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది. అండ్ ఇంకొక సర్వైవర్ ఫ్రమ్ పూణే వచ్చిన ఈ టెర్రరిస్ట్ ఐడి చెక్ చేసి హిందూ అయితేనే చంపేశారని చెప్పాడు. హౌ క్రూయల్ దే ఆర్. 26 మంది చనిపోయారు. 24 మంది ఇండియన్ టూరిస్టులు, 2 ఫారినర్స్, 1 ఫ్రమ్ UAE, అనదర్ ఫ్రమ్ నేపాల్. ఇండియన్ టూరిస్ట్లో ఒక నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ హనీమూన్కి వచ్చి అక్కడే చనిపోయారు. అండ్ అన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ ఆల్సో అమాంగ్ ద డెడ్. 20 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. సమ్ ఆర్ అండర్ క్రిటికల్ కండిషన్. ద అటాక్ వాస్ బ్రూటల్, ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ మినిట్స్. లోకల్స్ ఇంజూర్ అయిన వాళ్ళని వాళ్ళ భుజాలపై వేసుకొని హెల్ప్ కోసం పరిగెత్తారు. సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చాయి, బట్ ద అటాకర్స్ ఫారెస్ట్లోకి పారిపోయారు. ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ చూస్తే తెలుస్తుంది మనకి బాడీస్, బ్లడ్తో ఆ వ్యాలీ అంతా ఎలా నిండిపోయిందో. అండ్ ఉమెన్ ఆర్ క్రయింగ్ ఫర్ దేర్ లవ్డ్ వన్స్. ఈ ఇన్సిడెంట్ కాశ్మీర్లో రీసెంట్ ఇయర్స్లో డెడ్లియస్ట్ సివిలియన్ అటాక్. వై దిస్ పీస్ఫుల్ టూరిస్ట్ స్పాట్? ఎవరు రెస్పాన్సిబుల్? ద రెసిస్టెంట్ ఫ్రంట్, TRF, ఏ పాకిస్తాన్ బేస్డ్ లష్కర్ ఎ తైబా ఆఫ్షోర్. ఈ దారుణానికి కారణం TRF ఎందుకు అటాక్ చేసిందంటే ఇండియన్ సెటిల్మెంట్ ఆఫ్ అవుట్ సైడర్స్ ఇన్ కాశ్మీర్, అలిజింగ్ డెమోగ్రాఫిక్ చేంజ్ అనే కారణం చెప్తున్నారు. పాకిస్తాన్ చేసిన ఈ పని వల్ల కాశ్మీర్లో పీస్ అనేది లేకుండా పోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజం బూమ్ అయింది రీసెంట్ ఇయర్స్లోనే. 2024లో 35 లక్షల మంది టూరిస్టులు వచ్చారు. అందులో 43,000 మంది ఫారినర్స్. దిస్ అటాక్ వాజ్ డైరెక్ట్ హిట్ ఆన్ దట్ ప్రోగ్రెస్. కౌంటర్ టెర్రరిజం ఎక్స్పర్ట్ ఫరాన్ జఫరీ ఏమన్నారంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అటాక్స్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ, టార్గెటింగ్ సాఫ్ట్ టార్గెట్స్ లైక్ టూరిస్ట్. మోడీ ఫారెన్ టూర్లో ఉన్న ఈ టైంలో అటాక్ చేయడం వల్ల వాళ్ళు ఈ న్యూస్ని గ్లోబల్గా ప్రొజెక్ట్ చేయొచ్చు అని అనుకున్నారు. మోడీ సౌదీ అరేబియా టూర్ వల్ల మన ఎకనామిక్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. అది పాకిస్తాన్కి పెద్ద దెబ్బ. వై దే చూస్ పహల్గామ్ అంటే ఇది కాశ్మీర్ బ్యూటీకి ఒక సింబల్. అక్కడే టెర్రరిస్టులు ఈ దారుణాన్ని చేశారు. బట్ వై నౌ? బికాస్ కాశ్మీర్లో మిలిటెన్సీ డిక్లైన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. 2019లో ఆర్టికల్ 370 రివకేషన్ తర్వాత వైలెన్స్ తగ్గింది, టూరిజం పెరిగింది. పాకిస్తాన్ బ్యాక్డ్ గ్రూప్స్కి ఇది ఫ్రస్ట్రేషన్ని పెంచింది. అండ్ దే ప్లానెడ్ దిస్ మసాకర్. వాళ్ళు ఇండియన్ ఇమేజ్ని డ్యామేజ్ చేసి కాశ్మీర్ జనాల స్పిరిట్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ విల్ ఎజెండా సక్సెస్ అవుతుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. పహల్గామ్ టర్న్డ్ ఇంటూ గోస్ట్ టౌన్ ఆఫ్టర్ ద అటాక్. బైసరాన్ వ్యాలీ పహల్గామ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ బై ఫుట్ ఆర్ పోనీ. ఇక్కడ రెస్క్యూ చేయడం అనేది చాలా టఫ్. లోకల్స్ షోడ్ దేర్ ఇంక్రెడిబుల్ కరేజ్. దే యూజ్డ్ పోనీస్ టు క్యారీ ద ఇంజూర్డ్ టు హాస్పిటల్స్. సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చి టూరిస్టులని ఎవాక్యుయేట్ చేసేసారు. అక్కడ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, 12 మంది ఇంజూర్ అయిన వాళ్ళు మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆల్ ఆర్ స్టేబుల్ బట్ సమ్ ఆర్ నీడెడ్ అర్జెంట్ సర్జరీ అని. అటాక్ జరిగిన ఏరియా చాలా దారుణంగా మారిపోయింది. ప్రతి చోట బాడీస్ అండ్ బ్లడ్తో నిండిపోయింది. అండ్ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం వెతుకుతున్నారు. జూలైలో మొదలవబోతున్న అమర్నాథ్ యాత్ర
Maharashtra now faces security concerns. Jammu and Kashmir anta protests start అయ్యాయి ఈ అటాక్ ని కండెమ్ చేస్తూ. In Srinagar, a candlelight march honored the victims. Celebrities like Akshay Kumar, Ram Charan and Vivek Agnihotri expressed their grief. సోషల్ మీడియా వాజ్ ఫ్లడ్డెడ్ విత్ #Pahalgam అటాక్. కొత్తగా పెళ్లైన కాన్పూర్కి చెందిన శుభం ద్వివేది షాట్ ఇన్ ద హెడ్ అండ్ మంజునాథ్ ఫ్రమ్ శివమొగ్గ కిల్డ్ బిఫోర్ హిస్ వైఫ్. ఈ ఘటనను చూస్తే మన గుండె పగిలిపోతుంది. ఫ్యామిలీస్ డిమాండెడ్ జస్టిస్ అండ్ సేఫ్ ట్రావెల్ ఇన్ కాశ్మీర్. ఇప్పుడు పహల్గామ్ లో సిచ్యువేషన్ టెన్షన్ గానే ఉంది, బట్ అండర్ కంట్రోల్. సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ ని గట్టిగా చేస్తున్నారు. హంటింగ్ ద అటాకర్స్, వేటాడడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. హోటల్స్ అండ్ షాప్స్ వన్స్ లైవ్లీ ఆర్ క్వైట్ నౌ. Air India offered free rescheduling and refunds for Kashmir flights till April 30. Victims families ki government free helpline service start chesindi. Hospitals lo injury aina people ki treatment jarugutundi. Some are still under critical position. PM Modi cabinet committee tho security meeting petti he is planning to review the situation. Jammu Kashmir police and army are on high alert. లోకల్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. కాశ్మీర్లో టూరిజం అనేది వాళ్ళకి ఒక లైఫ్ లైన్. ఇంకా కొన్ని రోజులు అది షట్ డౌన్ అయినట్టే, కానీ హోప్ ఉంది. ఇండియా స్పిరిట్ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ పహల్గామ్ విల్ రైజ్ అగైన్. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? ఇండియా వోంట్ బ్యాక్ డౌన్. ద గవర్నమెంట్ ప్రామిస్ స్ట్రిక్ట్ యాక్షన్. ద అటాకర్స్ విల్ బి హంటెడ్ డౌన్. సెక్యూరిటీ ఇన్ కాశ్మీర్ ఎస్పెషల్లీ టూరిస్ట్ స్పాట్స్ విల్ బి టైటన్. ద అమర్నాథ్ యాత్ర విల్ గో ఆన్ బట్ విత్ హెవీ ప్రొటెక్షన్. మీకు 2019 పుల్వామా అటాక్ గుర్తుంటే దానికి మన కౌంటర్ యూరి అటాక్. వాళ్ళ గడ్డపై వెళ్ళి దెబ్బకు దెబ్బ కొట్టాం. ఈసారి పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ మనం ఏంటో రుచి చూపించాల్సిందే. విక్టిమ్స్ ఫ్యామిలీస్ నీడ్ జస్టిస్ అండ్ కాశ్మీర్ నీడ్స్ పీస్. లెట్స్ ప్రే ఫర్ దట్. ఈ పహల్గామ్ అటాక్ ఈజ్ ఎ వూండ్ ఆన్ అవర్ హార్ట్స్. 26 మంది ప్రాణాలు పోయాయి, కానీ వీ వోంట్ లెట్ ఫియర్ ఇన్. Kashmir's people, India's spirit and global solidarity will heal this pain. Let's honor the victims by standing strong, supporting their families and believing in peace. If you felt this story, share it. Signing off with a heavy heart but a hopeful spirit.